ఎక్స్‌క్యూజ్ మీ. అఖిల్ అంటే మీరేనా? యాహ్! మీకు ఫుడ్ పార్సెల్ వచ్చింది. మీకు కాల్ చేస్తుంటే కాల్ కలవట్లేదంట. డెలివరీ గాయ్ ఏమో వెయిట్ చేసి చేసి నాకిచ్చేశాడు. ఓహ్! ఓకే. థ్యాంక్ యూ. ఇట్స్ హా! ఓకే. హలో విక్కీ. హలో చెప్పరా. ఎక్కడున్నావురా నువ్వు? వచ్చేస్తున్నాను రా. త్వరగా రారా. సర్లే పెట్టి. హలో. అంత వెతకాల్సిన అవసరం లేదు. పిలిచింది నిన్నే. చెప్పు హారిక. హ్మ్? సారీ చెప్పండి హారిక గారు. కొన్ని డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. వర్క్ మీద కన్నా నా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నావు. ఆహ్, లైన్ వేస్తున్నావా? అంత నచ్చానా? ఒక అమ్మాయి అలా డైరెక్ట్‌గా అడిగితే ఏం చెప్తాం? నచ్చావు కాబట్టి చూసాను. హ్మ్. మరి నచ్చితే వచ్చి మాట్లాడొచ్చుగా. అంటే నేను అందరి ముందు అలా మాట్లాడలేను. ఓ, మాట్లాడలేవు గానీ చూడగలవు కదా. ఆహ్, అయినా నువ్వు చూడ్డం ఆఫీస్లో అందరూ చూశారు తెలుసా. ఆహ్, సారీ. ఐయామ్ రియల్లీ సారీ. హ్మ్. హారిక నాకు డౌట్. హ్మ్. నేను నిన్ను చూస్తున్నానని అడుగుతున్నావా? నేనొచ్చి మాట్లాడట్లేదని అడుగుతున్నావా? హా! ఆ. హారిక, హా? నిన్నొక విషయం అడగొచ్చా? అడుగు. ఆహ్, పాస్ట్‌లో నీకెవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? హ్మ్. మీ అబ్బాయిలు అమ్మాయిల్ని ఈ రొటీన్ క్వశ్చన్ తప్ప ఇంకేం క్వశ్చన్స్ అడగరా? అంటే తెలుసుకుందామని. హ్మ్. యా, ఉండేవాడు. ఓహ్! వాడికి నాకు సెట్ అవ్వలేదు. మా ఇద్దరిది 2 డిఫరెంట్ మైండ్ సెట్స్. ఇంక విడిపోయాం. ఆ తర్వాత నుంచి లవ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. అవును అఖిల్, రేపు ఈవినింగ్ నువ్వు ఖాళీయేనా? యాహ్! ఫ్రీయే. ఎందుకు? అయితే పబ్‌కి వెళ్దామా? అవన్నీ నాకు పెద్దగా నచ్చవు. ఏవున్నా నా రూమ్‌లోనే ప్లాన్ చేసుకుంటాను. ఓహ్! అన్ని రూమ్‌లోనే అంటున్నావంటే ఇంట్రెస్టింగ్. నీ రూమ్‌కి అమ్మాయిలొచ్చేవాళ్ళా? ఆ? చెప్పు, వచ్చేవాళ్ళా? వచ్చేవాళ్ళు గాదు. వచ్చేది సత్య. ఓహ్! సో, హావ్ యూ హాడ్ ఎ థింగ్ విత్ సత్య? వ వాట్ థింగ్? యాహ్! థింగ్. ఓహ్! చెప్పు అఖిల్. నిన్నే. ఎందుకంత ఆలోచిస్తున్నావు? నేను జస్ట్ నార్మల్‌గా అడిగా అంతే. అదే అంటే నువ్వు అడిగేసరికి ఏ? నేను అడగకూడదా? హ, అలా కాదు. మరి చెప్పు. హావ్ యూ హాడ్ ఎ థింగ్ విత్ సత్య? యాహ్! ట్రై చేశాను బట్ వర్కౌట్ అవ్వలేదు. ఓహ్! సో, యూ ఆర్ స్టిల్ ఏ ప్లీజ్ ఈ టాపిక్ ఇక్కడితో ఆపేద్దాం. ఓకే. మరి హారిక నువ్వెప్పుడు ట్రై చేయలేదా? హ్మ్. యాహ్! చేశాను. ఓ నీకు వర్కౌట్ అవ్వలేదా? లేదు.
అయ్యింది. ఏంటి? యా, అయ్యింది. హే, ఐ ఓకే? ఏమైంది? ఈ టాపిక్ ఇక్కడతో ఆపేద్దాం. ఏ? ఏ అంటే ఏం చెప్తాం, కొన్ని అర్థం చేసుకోవాలంతే. ఓకే. ఆ, చెప్పు హారిక. రా. చెప్పు హారిక. చచ్చావురా నా చేతిలో. హాయ్ రమ్య, నువ్వా? ఎవరనుకున్నావు? నేనెవరో అనుకున్నానులే. దా కూర్చో. ఏం లేదు విక్కీ. ఊరుకో రమ్య, ఏం లేకుండా ఎంత దూరం వస్తావా? అదే ఏదో వర్క్ మీద వచ్చావు కదా అని. మనకి రీసెంట్ గా ప్రాజెక్ట్ అసైన్ చేశారు కదా, అందులో వర్క్ సార్ట్ అవుట్ చేస్తుంటే క్లియర్ అవ్వట్లేదు. నువ్వు కొంచెం చూసి చెప్తావని. ఓ సింతేనా? నేను అది కూడా దానికే కదా. ఏం లేదు రమ్య, ఈ సైట్లో ఫార్ములాని ప్రేమగా ఎంటర్ చేసి ఏంటి అందంగా బక్స్ని చూసి వాటికి ఇష్టమైనంత వరకు అలా ఉంచి ఐ లవ్ యూ చెప్పి అదే లాంగ్ ప్రెస్ చేసి కట్ టైంలో ఎంటర్ కొట్టామనుకో అయిపోద్ది. ఓకే. నీకు ప్రాజెక్ట్స్ మీద సిస్టమ్ మీద మంచి గ్రిప్ ఉంది విక్కీ. నా సిస్టమ్ అంతే ఫాస్ట్గా ఉంటుంది బై గాడ్స్ క్రేజా. థ్యాంక్స్ విక్కీ. నీ సిస్టమ్ జాగ్రత్తగా చూసుకో, లేదంటే వైరస్ ఎక్కుతుందేమో. తెలిసిందా తెలియకందా ఎవరు చూడలేదు కదా. హారిక, ఒక నిమిషం. హారిక, ఇంత ముందు వరకు ఎవరిని లవ్ చేయాలనిపించలేదన్నావు. పోనీ ఇప్పుడు ఎవరినన్నా లవ్ చేయాలనిపిస్తుందా? చెప్పు హారిక. మహేష్ నన్ను వదిలేసి వెళ్ళాక అసలు నాకు లవ్ మీదే ఇంట్రెస్ట్ లేదు. కానీ చాలా రోజుల తర్వాత కొంచెమైనా హ్యాపీగా ఉన్నానంటే అది నీ వల్లే. నాకు నువ్వంటే ఇష్టం, కానీ అది లవ్ అట్రాక్షనా అని నాకు అర్థం కావట్లేదు. నీ విషయంలో నేను చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నా. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? నేనంటే నీకిష్టం, నువ్వంటే నాకిష్టం. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? నిజమే కదా. నీకెలా చెప్పాలి? చూడు అఖిల్, ఇష్టం వేరు ప్రేమ వేరు. అవును, కరెక్టే హారిక. ఇష్టం వేరు ప్రేమ వేరు. కానీ నా మీద నీకున్నది ఇష్టమే అయి ఉంటే నువ్వు ఇలా క్లోజ్ అయ్యేదాన్ని కాదు కదా, అండ్ ముద్దు కూడా పెట్టేదాన్ని కాదు. నువ్వెందుకో చాలా ఓవర్ థింక్ చేస్తున్నావు అనిపిస్తుంది నా విషయంలో. ఒక్కసారి ఆలోచించు. ఓవర్ థింక్ ఏం లేదు హారిక, జస్ట్ భయపడుతున్నావు అంతే. ఎక్కడ నిన్ను మహేష్లో వదిలేస్తానేమో అని. నాకు ప్రేమించడం తెలుసు, ప్రేమించిన అమ్మాయిని మోసం చేయడం తెలీదు. పదే పదే అడగ చిరాకుంది. అది కాదురా. అరే ఒక్క నిమిషం లైన్లో ఉండరా. అరే అలాగే ఉండు. హాయ్ వికీ. హాయ్ అండి. నువ్వు లోపలికి వెళ్ళు. అరే అది వెళ్ళండి రా, కానివ్వండి. ఇదే నా రూమ్. డోర్ వేసేనా? పర్లేదా?
అఖిల్ హా? ఒక 2 మినిట్స్ రావా? మళ్ళీ వచ్చేస్తాడు, అలా చూడకు ప్లీజ్. ఇప్పుడే వస్తాను. హ్మ్. ఏంట్రా రూమ్లోకి వెళ్ళి తలపేసుకున్నావు ఏంటి? అంటే అమ్మాయి ప్రైవసీ కోసం. ఈ ప్రైవసీ గీసి నాటకాలు నా దగ్గర ఎక్కా? నీ ఊరు వెళ్తున్నా సరేనా? నేను లేను కదా అని చెప్పి అమ్మాయిని తీసుకురావడం, వర్క్ ఫ్రమ్ హోము, టీటీఫిల్ లాంటివి చేయడం మానుకో కొంచెం. ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయి, సరేనా? సరేరా, నువ్వు వెళ్ళు. సరే. మ్. తెలిసి పుట్లు వెళ్ళి పెడతానంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు కానీ